ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక నీతి కథ తెలుసుకుందాం. నా తల్లి నాకు ప్రాణం. జయసింహుడు తన రాజ్యాన్ని ఇంకా విస్తరించవలననే కోరికతో పొరుగు రాజ్యం మీదకు దండెత్తుటకు బయలుదేరాడు. దారిలో పెద్ద నది అడ్డంగా ఉంది. ఆ నది ప్రవాహం పెద్ద పడవలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఉంది. వర్షం బాగా కురుస్తుంది. చీకటి కావస్తుంది. జయసింహుడు తన మంత్రితో, ఈ ప్రయాణం ఇంతటితో ఆపి రేపు ఉదయం బయలుదేరుదాం. ఈ నది ఒడ్డునే బస ఏర్పాటు చేయించండి అన్నాడు. ఆ విధంగానే ఆనాటికి నది ఒడ్డునే బస ఏర్పాటు చేశారు. బాగా చీకటి పడింది. సైనికాధికారులతో రేపటి ప్రయాణ విషయాలు, వ్యూహాలు ఆలోచిస్తూ రాజుగారు తన గుడారంలో ఒంటరిగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలో ఇద్దరు సైనికులు ఒక యువకుడిని పట్టుకుని జయసింహుని వద్దకు తీసుకువచ్చి, ఈ యువకుడు ఉధృతంగా ప్రవహించే నదిని తన దగ్గరున్న చిన్న పడవతో దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానంతో బంధించి తెచ్చాము అన్నాడు ఒక సైనికుడు. నదిని దాటడానికి ఆ యువకుడు ఉపయోగించదలుచుకున్న ఆ పడవను చూచి జయసింహుడు ఆ యువకుడితో, కనీసం తెడ్డు కానీ తెరచాప కానీ ఏమీ లేకుండా ఇంత చిన్న పడవతో ఉధృతంగా ప్రవహించే నదిని ఎలా దాటాలనుకున్నావు? మేము ఇంత పెద్ద నౌకలున్నా ఆ పని చేసే ధైర్యం లేదు. మరి నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ప్రాణాలపై ఆశ లేదా అని అడిగిన రాజుతో ఆ యువకుడు, మహారాజా, ఈ నదికి అటువైపు మా అమ్మ ఉంటుంది. ఆమె అనారోగ్యానికి గురై ఎక్కువ సమయం బ్రతకదని కబురు వచ్చింది. ఆమె చివరి క్షణాల్లో నేను ఆమె ప్రక్కన ఉంటే ఆమె సంతృప్తిగా కన్ను మూస్తుందని, ఆ తీపిని ఆమెకు కలిగించాలనే కోరికతో వెళ్ళాలని ప్రయత్నించాను. నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ, వాత్సల్యాల కారణంగా నాకు ఏ విధమైన అడ్డంకులు ఎదురుకావని నా నమ్మకం. ఒకవేళ దైవం మరో విధంగా తలచినా నాకు సంతృప్తే. ఎందుకంటే ఆ ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను, నా తల్లి ఇద్దరము దేవుని సన్నిధిలోనైనా తప్పక కలుస్తాం అనే నమ్మకం ఉంది. కాబట్టే ధైర్యం చేశాను అన్నాడు. ఆ యువకుడి ధైర్యానికి, అతడి తల్లి పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆశ్చర్యపోయాడు రాజు. ఆ యువకుడిని తమ వద్ద ఉన్న పెద్ద నౌకలో అతడి తల్లి వద్దకు పంపించాడు జయసింహుడు. సర్వే జనా సుఖినో భవంతు.